హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా కిడ్స్. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి వినాయకుడిని కానీ ఇతర బొమ్మల్ని తయారు చేసి క్లేని ఎలా తయారు చేస్తారనేది మన వీడియోలో చూపించాలనుకుంటున్నాను. నేను వచ్చేసి మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర పొలాలు ఉన్నాయండి. అక్కడికి వెళ్ళి మా హస్బెండ్ నేను మట్టి కలెక్ట్ చేసామండి, పొలంలోని మట్టి. అది కాకపోతే రీసెంట్గా దున్నారు, అంత నల్ల మట్టిగా లేదు, ఎర్ర మట్టిగానే ఉంది. ఆ మట్టిని ఒక కవర్లో తీసుకున్నామండి, దాన్ని కలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడంతా పొలం దున్నారనమాట రీసెంట్గా, సో ఆ మట్టిని కలెక్ట్ చేశాను. ఇక్కడ పొలం అంతా ఇలా ఉందండి, ఇలా ఉంది చుట్టుపక్కల మొత్తము మట్టి పొలము. తర్వాత ఇంటికి వచ్చేసి అందులో ఉన్న గడ్డి, పెద్ద పెద్ద రాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి నీట్గా క్లీన్ చేసేసామన్నమాట. ఒకటేసారి జల్లిచ్చినా కూడా పోవని పెద్ద పెద్ద రాళ్ళు, గడ్డి అనేది మేము ముందే క్లీన్ చేసేసుకున్నాము మట్టిలో నుండి. తర్వాత ఇలా అయిందండి, దాన్ని వాటర్లో పోసి నానబెడుతున్నాం అన్నమాట. కంప్లీట్గా 2-3 అవర్స్ నానబెట్టాలి. తర్వాత మట్టిని మొత్తం వాటర్లో మిక్స్ చేసుకోవాలండి. మనం కర్ర సాయంతో కానీ చేతి సాయంతో కానీ, నేను ఇక్కడ చేతితోటే కలుపుతున్నానండి. కొంచెం తక్కువ మట్టి ఉంది కాబట్టి వాటర్లో మొత్తం మిక్స్ అయిపోవాలన్నమాట. మట్టి మొత్తము ఇలా మిక్స్ చేస్తున్నాను. చూసినట్టయితే మిక్స్ అయిన వాటర్ని ఇలా జల్లెడ పడుతున్నానండి. రాళ్ళు కానీ చిన్న చిన్న గడ్డి కానీ ఏదన్నా ఉంటే దీంట్లోకి వచ్చేస్తుందని జల్లెడ పడుతున్నానండి. ఈ జల్లెడ పట్టిన వాటర్ని మళ్ళీ ఇసుక తీసేసి జల్లెడలో నుండి సెకండ్ టైం వడబోసాను. ఎందుకంటే మట్టి అనేది చాలా సాఫ్ట్గా వస్తుందని, కొంచెం రాళ్ళు అవి ఎక్కువ ఉన్నాయండి మట్టిలో. సో 2 టైమ్స్ నేను వడబోసాను ఈ మట్టిని. వడబోసిన మట్టి ఒక 1 అవర్ అయ్యేసరికి ఇలా వాటర్లో తేలుతూ ఉంటుందండి. మట్టి అనేది కంప్లీట్ కిందకి వెళ్ళిపోయి వాటర్ అనేవి పైకి వస్తాయి అన్నమాట. నేను ఒక చిన్న బౌల్ తీసుకొని ఆ వాటర్ని వేరు చేస్తున్నాను. చూడండి, ఇలా సపరేట్ అయిపోతుంది. మనకు మెత్తటి మట్టి అనేది కిందకి వెళ్ళిపోతుంది అన్నమాట. సో నేను పైన ఉన్న వాటర్ని అన్నిటినీ వేరు చేసేస్తున్నాను ఒక చిన్న బౌల్ సాయంతో. ఇక్కడ చూసినట్టయితే తగ్గిపోయింది, చూసారా అండి, మట్టి లెవెల్ అనేది తగ్గింది వాటర్ మొత్తం తీసేసాక. నేను తర్వాత ఒక బకెట్కి క్లాత్ కట్టేసి గట్టిగా కట్టేసానండి. క్లాత్ కట్టేసి దాంట్లోకి వాటర్ అనేవి వడగడుతున్నాను. ఇక్కడ చూడండి, వాటర్ని మొత్తం ఇలా ఒక క్లాత్ సాయంతో నేను వడగడుతున్నాను. కిందకి వాటర్ వెళ్ళిపోతాయి అన్నమాట. ఇలా మనం కొంచెం సేపు ఉంచినట్టయితే మట్టి అనేది మెత్తటి మట్టి పైన ఉంటుంది, వాటర్ అన్నీ కంప్లీట్గా కిందకి వెళ్ళిపోతాయి. ఒక 1 అవర్కి కొంచెం వాటర్ అనేవి కిందకి వెళ్ళిపోయాయండి. చూడండి, పక్కన మెత్తటి మట్టి రావడం స్టార్ట్ అయింది. వాటర్ అనేవి కొంచెం కొంచెంగా కిందకి వెళ్ళిపోతున్నాయి ఆ స్ట్రైనర్లో నుండి నేను కట్టిన క్లాత్ సాయంతో. చూడండి, ఇక్కడ కంప్లీట్గా దాదాపు వాటర్ అనేవి చాలా తగ్గిపోయాయి. మెత్తటి మట్టి మట్టుకు మిగిలింది. ఇక్కడికి వచ్చేసి వాటర్ అన్నీ అయిపోయిందండి కంప్లీట్గా. సో నేను ఇది కొంచెం సేపు ఆరబెడుతున్నాను. ఇది మొత్తం కంప్లీట్గా ఎండలేదు.
కొంచెం సేపు ఇలా క్లాత్లో పరుస్తున్నానండి. గాలికి కొంచెం మట్టి తొందరగా గట్టి పడుతుంది. సో నేను బకెట్ నుండి వేరు చేసేసి క్లాత్ని ఇలా మట్టిని అనేది స్ప్రెడ్ చేస్తున్నాను. క్లాత్ పైన స్ప్రెడ్ చేస్తే కనుక కొంచెం గాలికి తొందరగా వెండుతుందని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్టయితే కొంచెం 2 అవర్స్ అయ్యేసరికి ఇలా అయిందండి. చూడండి, చాలా సాఫ్ట్గా ఉంది. చాలా ముట్టుకుంటే కూడా చాలా సాఫ్ట్గా ఉంది. దీంతో కనుక బొమ్మలు చేస్తే చాలా బాగా వస్తాయని, వినాయకుడు కానీ ఏ బొమ్మలైనా సరే అండి. ఇదిగోండి చూడండి, ఇంకొక 1 అవర్ అయితే ఇంకా గట్టి పడుతుందండి. దీన్ని ఒక బాక్స్లో కనుక స్టోర్ చేసుకుంటే మనకు గట్టి పడదు. ఇలానే కనుక గాలికి వదిలేస్తే మనకు చాలా గట్టి పడిపోతుంది. సో ఇది ఎన్ని రోజులైనా ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసినట్టయితే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి.